థ్యాంక్ యూ. వద్దు దొర, తీసుకోండి తీసుకోండి. అయితే సంగమేశ్వరం గారు, జాగీరు పోయాక మీరు ఈ పల్లెకి వచ్చి చేరుకున్నారన్నమాట. అవును దొర. దొర, జర కాఫీ తీసుకోండి. మీ పేరు రామలింగయ్య కదూ? అవుదర. హవల్దార్ నరసింహుల గారికి మీరేమవుతారు? కొడుకు దొర, మన నీలమ్మకు అన్నగారు. ఓహో, బ్రహ్మాండం బ్రహ్మాండం. నీలమ్మ గారికి అన్నగారు. రామ్మా, కూర్చో. నీ పేరేమమ్మా? నీలమ్మ. ఎంతవరకు చదువుకున్నావు? బడికి పంపించలేదు దొరసానమ్మ. ఇంట్లోనే వాళ్ళయ్యా పెద్దవాళ్ళ శిక్ష ఏమన పద్యాలు నేర్పిండు. బ్రహ్మాండం బ్రహ్మాండం. వినవాకయ్య, పెద్ద బాలశిక్ష వేమన పద్యాలు ఇంట్లోనే వాళ్ళ అయ్య నేర్పిండు. దొర, చదువుల పైసల్లో మీతో బరాబర్ ఏదో గిట్ల దేహి అనకుండా బతుకుతున్నాం దొర. బ్రహ్మాండం 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 బ్రహ్మాండం. చూడమ్మా, ఒక్క మాట చెప్పు. మా అబ్బాయి అంటే నీకు ఇష్టమేనా? మీ కాండం దగ్గర సత్కారం చేసి మాట్లాడలేదు దొరసన్నమ్మగా. మే చేయగలిగిందల్లా ఒకటేనమ్మా. నమస్కారం. అయ్యో, ఎంత మాట! వెళ్ళొస్తామా? పెద్ద బాలశిక్ష చదివించుండ్రు, వచ్చిండ్రు పోయిండ్రు. ఆ భాష, ఆ వేషం, ఆ కొంప. నేను ప్రేమించింది ఆ భాషను, ఆ వేషాన్ని, ఆ కొంపను కాదు మామయ్య. అల్లుడు, మరి దేని చూసా నువ్వు ప్రేమించింది? వాళ్ళు చేసే కూలి పన్నా? సంఘం, చుట్టాలు నవ్వుతారనే ఆలోచన ఉండక్కర్లే. ఏమిటక్కయ్యా నువ్వు మాట్లాడావు? మీ మామయ్య చెప్పే మాటలు కూడా కొంచెం ఆలోచించు నాయన. అమ్మా, అన్నీ ఆలోచించే నిశ్చయానికి వచ్చానమ్మా. ఒక్క మాట చెప్తానమ్మా, నేల నా కోసమే పుట్టిందనిపిస్తుంది. అల్లుడు, సినిమా హీరో మాట్లాడినట్టు మాట్లాడావు గాని ఇంజనీర్లా మాట్లాడలేదురా. సర్లే, మధ్య నాకెందుకు? మీ అమ్మ ఇష్టం, నీ ఇష్టం. ఇందులో నా ఇష్టమే ఉంది తమ్ముడు. నా జీవితంలో మిగిలిన ఆనందం ఒక్కటి ఒక్కటి. అది నాయన నీ పెళ్లి చూడాలని. ఆ ఆనందం ఇంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందని కలలో కూడా అనుకోలేదు. అమ్మా, నేనేదైనా భరించగలను కానీ నీ కన్నీరు మాత్రం చూడలేనమ్మా. చెప్పమ్మా, ఈ పెళ్లి వద్దని ఒక్క మాట చెప్పమ్మా, మానేస్తాను. కానీ ఒక్క మాట, ఇంకెప్పుడు ఈ జన్మలో ఎవరూ నా పెళ్లి సంగతి తేకూడదు. తమ్ముడు, ఇంటికి వెళ్ళగానే సిద్ధాంతిని పిలిపించు, పెళ్లికి ముహూర్తం నిశ్చయించు. బ్రహ్మాండం బ్రహ్మాండం. మన వాడి నిర్ణయం ఎంత గట్టిదో చూడటానికి అన్నాను గాని పిల్లకే బంగారం కదూ. ఇంతకీ వీడికి పద్మకి ఘటన లేదు.